తాయిచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని తాయిచి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ జి ప్రకాష్ రావు చెప్పారు. తాయిచి విద్యను విద్యార్థులు, పెద్దవారు అందరూ నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. విజయవాడ పాల ఫ్యాక్టరీ వద్ద ఉన్న వి కన్వెన్షన్ ప్రాంగణంలో తాయిచి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి, ఆయన సతీమణి లతారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి వివిధ స్కూల్స్ కు సంబంధించిన విద్యార్థులు తాయిచి మార్షల్ ఆర్ట్స్ లో తమ ప్రావీణ్యాన్ని వారు తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాయిచి విద్య నేర్చుకోవడం వలన శారీరక దృఢత్వంతో పాటు అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కల్పించుకునేలాగా మానసిక ధైర్యం పెరుగుతుందని వివరించారు. తాయిచి విద్యను విద్యార్థులు, పెద్దవారందరూ నేర్చుకోవచ్చని వారు చెప్పారు. అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ సిజో డి శ్రీనివాస్, ఫౌండర్ ఆఫ్ వైఎంకే అకాడమీ సిఫుజీ రూఫస్ పాల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అలాగే విద్యా సంస్థలకు చెందిన పలువురు ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ స్కూళ్లకు చెందిన పలువురు విద్యార్థులు తాయిచి మార్షల్ ఆర్ట్స్ లో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ప్రకాష్ రావు గారికి పేరు పేరున మిగతా వాళ్ళకి సపోర్ట్ చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాయిచి అనేది ఈరోజు దేశంలోనే, ప్రపంచంలోనే ఒక ప్రముఖ ప్రాచీన విద్య. ఈ విద్యని గుర్తించి ఇంత అద్భుతంగా మీ అందరికీ చిన్నపిల్లలకి నుంచి నేర్పుతున్నాడంటేనే మనము చాలా గర్వించగల విషయం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా ఎవరు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా నేనే ఒక ఉదాహరణ. ఎందుకంటే తాను ఈ విద్యను నేర్పుతున్న సందర్భంలో ఎన్నో విషయాలను నేర్చుకుంటూ, ఈ విద్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ, ఈ గొప్పతనంలో ఉన్న గొప్పతనం తాయిచీని ఈరోజు ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తుంది. చైనా, జపాన్ ఇలాంటి దేశాలలోకి వెళ్తే వాళ్ళ యొక్క జీవనోపాయం ఎందుకు పెరుగుతుంది అంటే ఇలాంటి విద్యలని వాళ్ళు అభ్యసించటం. మీకు తెలుసు, గతంలో మార్షల్ ఆర్ట్, అదేవిధంగా బ్రూస్లీ లాంటి వ్యక్తులని ఎలా అద్భుతంగా ఈ విద్యని నేర్చుకొని ప్రపంచానికి వెలువెత్తి చాటారో, వారిని ఆ విద్యని బయటికి రాకుండా ఎలా అనగదొక్కారో అందరికీ మనకు తెలుసు. కాబట్టి ఈ విద్యని అందరూ నేర్చుకుంటే, ఇప్పుడు గొప్పగా మనం చెప్తుంటాం ధ్యానం చేయాలి, అదేవిధంగా మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలని. దీన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే నేర్పుతున్నారో భారతదేశం కూడా తాయిచీని ఒక మూలాన దీన్ని కూడా గొప్పతనంగా గుర్తింపు తీసుకొస్తే ఖచ్చితంగా ఇది అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. దీన్ని భవిష్యత్తులో గుర్తిస్తుందని మనం ఆశిద్దాం. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులని గుర్తించుకొని ఇలాంటి వ్యక్తులతో మనం మమేకమై ప్రోత్సహిస్తూ అందరినీ ఆదరించేటట్టు మనం చేయగలిగితే ఖచ్చితంగా దీన్ని అద్భుతంగా చేసుకున్నామని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సరదాగా ఏదో విజయవాడలో పెద్ద రౌడీ అవుదాం అని సరదాగా నేర్చుకున్నాను నేను. కానీ ఈ విద్య నేర్చుకున్న తర్వాత ఆ మెంటాలిటీ పోయింది. దైవికమైన మెంటాలిటీస్ నాకు వచ్చినాయి. అంటే ఇది 10 మందికి చెప్పాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ఫస్ట్ నుంచి కూడా చాలా మందికి ఉచితంగా కూడా నేను క్లాసెస్ చెప్పాను. హెల్త్ పరంగా కూడా చెప్పుకొచ్చాను. కానీ ఇంకా ఇప్పటికి కూడా నాకు ఆ ఆశ పోలేదు. ఇంకా చెప్పాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, హాస్పిటల్స్కి దూరంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రాం చేయటం జరుగుతుంది.